జై జవాన్ జై కిసాన్ అంటాం. అంటే మనకు అన్నం పెట్టే రైతు ఎంత ఇంపార్టెంటో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మన ప్రాణానికి తన ప్రాణం అడ్డేసేవాడే జవాన్. అలా మన ప్రాణాలను కాపాడే క్రమంలోనే మరొక జవాన్ ప్రాణం మృతి చెందింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకి చెందిన మురళీ నాయక్ అనే వీర జవాన్ మొన్న మృతి చెందడం జరిగింది. కన్న కొడుకు ఇంకా లేడని తెలుసుకున్న తల్లిదండ్రుల గుండె అవిసిపోయింది. పట్టలేనంత దుఃఖం మిగిల్చింది ఆ కుటుంబానికి. వాళ్ళ నాన్నగారు స్టేట్మెంట్లో మాట్లాడుతూ, మేము ఎంత చెప్తున్నా వినకుండా ఇండియన్ ఆర్మీ అంటూ వెళ్ళాడు. మనం ఏదో కూలి పని చేసుకుంటూ బతుకుతాం నాన్న, మనకి ఇండియన్ ఆర్మీ వద్దని చెప్పినా కానీ నేను చస్తే ఆర్మీలోనే చావాలి, నేను చనిపోయిన తర్వాత నా ఒంటిపైన మా దేశం జెండా ఉండాలని అతను మురళీ నాయక్ చెప్పి ఆర్మీలోకి వెళ్ళడం జరిగిందని వాళ్ళ నాన్న ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ఇప్పటికే ఆ ఊరే కాక పక్క ఊరు ప్రజలు యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్ర సంతాపం ఆయన పార్థివ దేహానికి తెలుపుతున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఇంకే సహాయాన్ని గవర్నమెంట్ తరఫు నుండి అందిస్తామని ఆయన ట్వీట్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించారు. ఆయనకి చనిపోయిన వీర జవాన్కి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటి వరకు అందిన న్యూస్ ప్రకారం పాకిస్తాన్ చేసిన ప్రతి దాడికి మన వాళ్ళు తిప్పికొట్టినట్టుగా సమాచారం అందింది. S-400 అనే ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యంతో వాళ్ళు పంపించిన మిసైల్స్ అన్నింటినీ తిప్పికొట్టినట్టు సమాచారం అందింది. ఇప్పుడు దాకా ఎటువంటి సాధారణ మనుషుల ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోయారని, ఈయన వీరమరణం పొందారని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆ తల్లి పట్టలేనంత బాధలో ఉన్నారు. ఆమె కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరితో మాట్లాడలేకపోతున్నారు. అమ్మ, నువ్వు వీర వనితవమ్మ, నీ కొడుకు దేశం కోసం చనిపోయాడు, నీ కొడుకు ఎంత గొప్పగా చనిపోయాడో, వీర మరణం పొందాడని ఎంతమంది ఓదారుస్తున్నా కానీ ఆ తల్లి ఆవేదనని ఎవరు ఆపలేకపోతున్నారు, ఆ తల్లి గుండె కోతని ఎవరు ఆపలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇలాంటివి ఇంకా ముందు ఎక్కడ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీర మరణం పొందిన సైనికుడు మురళీ నాయక్కి ఆత్మశాంతి చేకూరాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇలాంటి మరణాలు ఇంకా ఏమీ సంభవించకుండా ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ అంటాం. అంటే మనకు అన్నం పెట్టే రైతు ఎంత ఇంపార్టెంటో మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మన ప్రాణానికి తన ప్రాణం అడ్డేసేవాడే జవాన్. అలా మన ప్రాణాలను కాపాడే క్రమంలోనే మరొక జవాన్ ప్రాణం మృతి చెందింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకి చెందిన మురళీ నాయక్ అనే వీర జవాన్ మొన్న మృతి చెందడం జరిగింది. కన్న కొడుకు ఇంకా లేడని తెలుసుకున్న తల్లిదండ్రుల గుండె అవిసిపోయింది. పట్టలేనంత దుఃఖం మిగిల్చింది ఆ కుటుంబానికి. వాళ్ళ నాన్నగారు స్టేట్మెంట్లో మాట్లాడుతూ, మేము ఎంత చెప్తున్నా వినకుండా ఇండియన్ ఆర్మీ అంటూ వెళ్ళాడు. మనం ఏదో కూలి పని చేసుకుంటూ బతుకుతాం నాన్న, మనకి ఇండియన్ ఆర్మీ వద్దని చెప్పినా కానీ నేను చస్తే ఆర్మీలోనే చావాలి, నేను చనిపోయిన తర్వాత నా ఒంటిపైన మా దేశం జెండా ఉండాలని అతను మురళీ నాయక్ చెప్పి ఆర్మీలోకి వెళ్ళడం జరిగిందని వాళ్ళ నాన్న ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ఇప్పటికే ఆ ఊరే కాక పక్క ఊరు ప్రజలు యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్ర సంతాపం ఆయన పార్థివ దేహానికి తెలుపుతున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఇంకే సహాయాన్ని గవర్నమెంట్ తరఫు నుండి అందిస్తామని ఆయన ట్వీట్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించారు. ఆయనకి చనిపోయిన వీర జవాన్కి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటి వరకు అందిన న్యూస్ ప్రకారం పాకిస్తాన్ చేసిన ప్రతి దాడికి మన వాళ్ళు తిప్పికొట్టినట్టుగా సమాచారం అందింది. S-400 అనే ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యంతో వాళ్ళు పంపించిన మిసైల్స్ అన్నింటినీ తిప్పికొట్టినట్టు సమాచారం అందింది. ఇప్పుడు దాకా ఎటువంటి సాధారణ మనుషుల ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోయారని, ఈయన వీరమరణం పొందారని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆ తల్లి పట్టలేనంత బాధలో ఉన్నారు. ఆమె కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరితో మాట్లాడలేకపోతున్నారు. అమ్మ, నువ్వు వీర వనితవమ్మ, నీ కొడుకు దేశం కోసం చనిపోయాడు, నీ కొడుకు ఎంత గొప్పగా చనిపోయాడో, వీర మరణం పొందాడని ఎంతమంది ఓదారుస్తున్నా కానీ ఆ తల్లి ఆవేదనని ఎవరు ఆపలేకపోతున్నారు, ఆ తల్లి గుండె కోతని ఎవరు ఆపలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇలాంటివి ఇంకా ముందు ఎక్కడ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీరమరణం పొందిన సైనికుడు మురళీ నాయక్కి ఆత్మశాంతి చేకూరాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇలాంటి మరణాలు ఇంకా ఏమీ సంభవించకుండా ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటూ జై జవాన్ జై కిసాన్ అంటాం. అంటే మనకు అన్నం పెట్టే రైతు ఎంత ఇంపార్టెంటో
మనల్ని కంటికి రెప్పలా కాపాడుతూ మన ప్రాణానికి తన ప్రాణం అడ్డేసేవాడే జవాన్. అలా మన ప్రాణాలను కాపాడే క్రమంలోనే మరొక జవాన్ ప్రాణం మృతి చెందింది. అనంతపురం జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన మురళీ నాయక్ అనే వీర జవాన్ మొన్న మృతి చెందడం జరిగింది. కన్న కొడుకు ఇంకా లేడని తెలుసుకున్న తల్లిదండ్రుల గుండె అవిసిపోయింది. పట్టలేనంత దుఃఖం మిగిల్చింది ఆ కుటుంబానికి. వాళ్ళ నాన్నగారు స్టేట్మెంట్లో మాట్లాడుతూ, మేము ఎంత చెప్తున్నా వినకుండా ఇండియన్ ఆర్మీ అంటూ వెళ్ళాడు. మనం ఏదో కూలి పని చేసుకుంటూ బతుకుతాం నాన్న, మనకి ఇండియన్ ఆర్మీ వద్దని చెప్పినా కానీ నేను చస్తే ఆర్మీలోనే చావాలి, నేను చనిపోయిన తర్వాత నా ఒంటిపైన మా దేశం జెండా ఉండాలని అతను మురళీ నాయక్ చెప్పి ఆర్మీలోకి వెళ్ళడం జరిగిందని వాళ్ళ నాన్న ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపైన ఇప్పటికే ఆ ఊరే కాక పక్క ఊరు ప్రజలు యావత్ తెలుగు రాష్ట్రాల నుంచి తీవ్ర సంతాపం ఆయన పార్థివ దేహానికి తెలుపుతున్నారు. అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఆ కుటుంబానికి సంబంధించిన ఎటువంటి ఆర్థిక సహాయం కానీ ఇంకే సహాయాన్ని గవర్నమెంట్ తరఫు నుండి అందిస్తామని ఆయన ట్వీట్ చేశారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు కూడా దీనిపైన స్పందించారు. ఆయనకి చనిపోయిన వీర జవాన్కి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇప్పటివరకు అందిన న్యూస్ ప్రకారం పాకిస్తాన్ చేసిన ప్రతి దాడికి మన వాళ్ళు తిప్పికొట్టినట్టుగా సమాచారం అందింది. S-400 అనే ఎయిర్ డిఫెన్స్ సామర్థ్యంతో వాళ్ళు పంపించిన మిసైల్స్ అన్నింటినీ తిప్పికొట్టినట్టు సమాచారం అందింది. ఇప్పుడు దాకా ఎటువంటి సాధారణ మనుషుల ప్రాణ నష్టం జరగలేదు. కానీ ఆర్మీకి సంబంధించిన వ్యక్తి మురళీ నాయక్ అనే వ్యక్తి చనిపోయారని, ఈయన వీరమరణం పొందారని ప్రజలందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నివాళులు అర్పిస్తున్నారు. ఆ తల్లి పట్టలేనంత బాధలో ఉన్నారు. ఆమె కనీసం మాట్లాడే ప్రయత్నం కూడా ఎవరితో మాట్లాడలేకపోతున్నారు. అమ్మ, నువ్వు వీర వనితవమ్మ, నీ కొడుకు దేశం కోసం చనిపోయాడు, నీ కొడుకు ఎంత గొప్పగా చనిపోయాడో, వీర మరణం పొందాడని ఎంతమంది ఓదారుస్తున్నా కానీ ఆ తల్లి ఆవేదనని ఎవరు ఆపలేకపోతున్నారు, ఆ తల్లి గుండె కోతని ఎవరు ఆపలేకపోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇలాంటివి ఇంకా ముందు ఎక్కడ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీర మరణం పొందిన సైనికుడు మురళీ నాయక్కి ఆత్మశాంతి చేకూరాలని మేము అందరం కోరుకుంటున్నాం. ఇలాంటి మరణాలు ఇంకా ఏమీ సంభవించకుండా ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది సక్సెస్ఫుల్గా కొనసాగాలని కోరుకుంటూ